తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ బ్లేజ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. అంతరిక్షంలో క్రిస్మస్ వేడుకలు, ఎక్స్ వేదికగా నాసా పోస్ట్. ఘనంగా వాజ్పేయి శత జయంతి, నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. తప్పుడు పోస్టులు పెడితే చర్యలుంటాయి, తొక్కిసలాట ఘటనపై పోలీసులు హెచ్చరిక. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం. హనుమకొండ ఏకశిల జూనియర్ కళాశాల బాలికల క్యాంపస్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రీదేవి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టం నిర్వహించేందుకు కళాశాల సిబ్బంది బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తోంది. ఘటన గురించి తెలుసుకున్న విద్యార్థి సంఘాలు కళాశాల ఎదుట మంగళవారం అర్ధరాత్రి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. విద్యార్థిని మృతికి యాజమాన్యమే కారణమంటూ విద్యార్థి సంఘాల నాయకులు నిరసన చేపట్టారు. మేనేజ్మెంట్ ఒత్తిడి వల్లే శ్రీదేవి మృతి చెందిందంటూ నినాదాలు చేశారు. అనుమతి లేకుండా కళాశాల నిర్వహిస్తున్నారని, కాలేజీ చైర్మన్ తిరుపతి రెడ్డిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొంగ తిరుపతి రెడ్డి ఇవాళ మనుషులను చంపి కూడా మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఘటన జరిగితే విషయం బయటకు పొక్కకుండా కళాశాల యాజమాన్యం మేనేజ్ చేసిందంటూ విద్యార్థి నేతలు ఆరోపిస్తున్నాయి. ఘటనపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
హనుమకొండ ఏకశిలా జూనియర్ కళాశాల బాలికల క్యాంపస్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని శ్రీదేవి హాస్టల్ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే బాలిక తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా పోస్టుమార్టం నిర్వహించేందుకు కళాశాల సిబ్బంది బాలిక మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించినట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. థ్యాంక్ యూ శ్రీత. హన్మకొండ జిల్లాలోని ఏకశిలా జూనియర్ కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న శ్రీదేవి అనే విద్యార్థిని సూసైడ్ చేసుకున్న సంఘటన మాత్రం వెలుగులోకి వచ్చింది. అయితే సూసైడ్ చేసుకున్న కారణం మాత్రము కళాశాల యాజమాన్యం వేధింపుల వల్లనే పాప సూసైడ్ చేసుకున్నట్టు మాత్రము విద్యార్థి సంఘ నాయకులు అలాగే శ్రీదేవి కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. అయితే సూసైడ్ చేసుకున్న సంఘటన కుటుంబ సభ్యులు చెప్పకుండానే కళాశాల యాజమాన్యం పోస్ట్ మార్టం నిమిత్తం ఎందుకు తరలించారు. ఈ తరలించిన నేపథ్యంలో ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘ నాయకులు కళాశాల క్యాంపస్ ముందు కూర్చొని ధర్నా చేయడం జరిగింది. సంఘటన స్థలానికి మాత్రం పోలీసులు చేరుకున్నారు. గతంలో కూడా ఇదే ఏకశిలా కళాశాలలో మాత్రం ఇటువంటి సంఘటనలు జరిగాయి. ఈ సంఘటనల విషయంలో గతంలో కూడా విద్యా సంఘ నాయకులు కానీ గతంలో ఈ సంఘటనలు ఎలా జరిగాయో వాళ్ళ కుటుంబ సభ్యులు కళాశాల యాజమాన్యానికి చెప్పడం జరిగింది. ఇటువంటి సంఘటనలు మరోసారి పునరావృతం ఖచ్చితంగా మీ మీద దాడి చేయడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా కళాశాల నిర్లక్ష్యము, అంతేకాకుండా ఎక్కడ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాల కొనసాగుతున్నాయో ఏకశిలకు సంబంధించి ఇక్కడ అధిక ఫీజులు వసూలు చేయడము, ఇన్ టైమ్ లో వాళ్ళ ఫీజులు కట్టకపోతే వాళ్ళకు ఎగ్జామ్ రాయించమని చెప్పడము, లేకపోతే వేరే విద్యార్థుల ముందు వీళ్ళను డాక్టర్లు చేయడము, బెదిరింపులు చేయడం తర్వాత చాలా మంది విద్యార్థులు సూసైడ్ చేసిన సంఘటన వెలుగులోకి వస్తుంది. ముఖ్యంగా చూసుకున్న నిన్న ఏకశిలా కళాశాలలో శ్రీదేవి మహబూబాద్ జిల్లాకు చెందిన అమ్మాయి, సో ఇంటర్ మొదటి సంవత్సరం అవుతుంది. ఈ అమ్మాయి వచ్చేసి ఏం జరిగిందో తెలియదు కానీ రాత్రి గర్ల్స్ క్యాంపస్ లో మాత్రం సూసైడ్ చేసే సంఘటన ఉంది. తోటి విద్యార్థులు చూసి కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చిన వెంటనే కళాశాల యాజమాన్యం కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా వెంటనే డెడ్ బాడీని తీసుకెళ్లి ఇండియాలో పోస్ట్ మార్టంకి తీసుకెళ్లారు. ఈ విషయం ఆలస్యంగా కుటుంబ సభ్యులు తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు అలాగే విద్యార్థి నాయకులు అందరూ వచ్చేసి కళాశాల ప్రాంగణం ముందు వచ్చి ధర్నా చేయడం జరిగింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు చెప్పిన తర్వాత పోలీసులు కూడా అక్కడ రావడం జరిగింది. అక్కడికి వచ్చిన తర్వాత శ్రీదేవికి న్యాయం జరిగే వరకు మాత్రం ఈ యుద్ధం ఎలా కొనసాగిస్తాము, గతంలో కూడా ఇటువంటి సంఘటన నెలకొన్నాయని చెప్పి విద్యా సంఘాల మాత్రం డిమాండ్ చేయడం జరిగింది. సుధాకర్, ఇప్పుడు మనం చూసుకుంటే అక్కడ తోటి బాలికలను విచారిస్తే ఏమైనా ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుందా? ఎక్కడైనా చూసుకుంటే మాత్రం ప్రైవేట్ కళాశాలలో విద్యార్థులు మాత్రం ఎవరిని అడిగినా మాత్రం సమాధానం చెప్పలేని విషయం. ఎందుకంటే ఈ విద్యార్థి వచ్చింది మాత్రమే కానీ ఇంకో 2 సంవత్సరాలు ఈ విద్యార్థులు అదే కళాశాలలో ఉండి విద్యాభ్యాసం చేసుకోవాలి నేపథ్యంలో ఎవరైనా విద్యార్థులు ఈ కళాశాల యాజమాన్యం గురించి నెగిటివ్ గా చెప్తే వాళ్ళని టార్గెట్ చేయడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు కూడా ముందుకు వచ్చేసి సమాధానం చెప్పడానికి రావట్లేదు. కానీ ఒకటే చూసుకోవచ్చు, గతంలో సైతం ఇదే ఏకశిలా కళాశాలలో ఇటువంటి సంఘటన నెలకొన్న నేపథ్యంలో అప్పుడు కూడా విద్యార్థి సంఘ నాయకులు గతంలో జరిగిన పిల్లల తల్లిదండ్రులు అక్కడికి వచ్చేసి ధర్నాలు రాష్ట్రాలు చేశారు. అప్పటికి పక్కన ఉన్న పోలీసులు కూడా అక్కడ రావడము, వాళ్ళని ఓదార్చడము, ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఇటువంటి పోలీసులు రావడము, కేసులు నమోదు చేయడము, హామీ ఇవ్వడం కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు ఆ కళాశాల యాజమాన్యం మీద ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలు లేవు. ఎందుకంటే కళాశాల యజమాని వచ్చేసి రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయంటూ మాత్రం బయట పుకార్లు కొట్టుతున్నాయి. నాకేంటంటే మాత్రం రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయి కాబట్టి నన్ను వాళ్ళు కాపాడుకుంటారు. నేను ఇంకో విషయం అంటే ఈ కళాశాలలో కొన్ని ప్రాంతాలలో ఇది వితౌట్ పర్మిషన్ లేకపోయినా ఒకే కాలేజీకి ఒక ప్రదేశంలో పర్మిషన్ తీసుకొని కొన్ని బ్రాంచ్లు ఏర్పాటు చేసి కళాశాల యజమానులు క్లాసులు నిర్వహిస్తుంది. ఇలా నిర్వహిస్తున్నా ఇటు డిఈఓ విద్యాశాఖ అధికారులు కానీ ఇటు కలెక్టర్లు కానీ ఎందుకు ఇటువంటి అధికారులు ఉండి చర్యలు తీసుకోలేకపోతారన్న మాత్రం విద్యాశాఖ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా శ్రీదేవి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగే వరకు మా ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది. పోలీసులు వచ్చి వాళ్ళకు చెప్పడం జరిగింది, మేము కేసులు పుటప్ చేస్తాము, ఎఫ్ఐఆర్ చేస్తాము, మీకు న్యాయం జరిగే విధంగా సలహాలు చేస్తామని పోలీసులు వాళ్ళకి చెప్పినా కూడా విద్యార్థి సంఘాల నాయకులు మాత్రం ఒకటే చెప్తారు. గతంలో కూడా ఇలాగే మీరు హామీ ఇచ్చారు, అది న్యాయం జరగలేదు. కానీ శ్రీదేవి కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు మా ఉద్యోగం ఇలాగే కొనసాగుతుంది. వాళ్ళకు ఖచ్చితంగా కళాశాల యాజమాన్య చర్యలు తీసుకోవాలని మాత్రం విద్యార్థి సంఘ నాయకులు కానీ ఇలాగే శ్రీదేవి తల్లిదండ్రులు బంధువులు డిమాండ్ చేస్తారు అనుకోవచ్చు. సుధాకర్, శ్రీదేవి తల్లిదండ్రులకి ఆ యాజమాన్యం ఏమైనా సమాధానం చెప్తుందా? అక్కడ అసలు ఎలా స్పందిస్తున్నారు ఆ యాజమాన్యం? ప్రస్తుతానికైతే మాత్రం పాప శ్రీదేవి ముట్టి చెందిన తర్వాత డెడ్ బాడీ తీసుకొచ్చి ఎంజీలో తీసుకొచ్చారు. అయితే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, విద్యార్థుల కళాశాల ప్రాంగణం నుంచి ధర్నా చేస్తున్న నేపథ్యంలో అంటే కళాశాల యాజమాన్యం ఎవరు రాలి కానీ అందులో పరిస్థితి కొంతమంది విద్యా ఫ్యాకల్టీ వాళ్ళు బయటకు వచ్చేసి వాళ్ళకు నచ్చనిపై ప్రయత్నం చేశారు తప్ప ఇప్పటికి కూడా యాజమాన్యం బయటకు వచ్చేసి మీకు న్యాయం చేస్తామని చెప్పి హామీ మాత్రం ఇవ్వలేదు. కానీ పోలీసులు మాత్రము కళాశాల మీద కేసు నమోదు చేశాము,
ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే విధంగా మేము మీకు ముందు తోడ్పడతామని చెప్పి పోలీసులు చెప్పడం ఉంది. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకొని ఒక కళాశాలలో ఒక సంఘం నెలకొందంటే ఆ కళాశాల యాజమాన్యం ముందుకొచ్చేసి ఆ కుటుంబ సభ్యులకు ఓదార్చి మేము హామీ ఇస్తున్నాము, మీకు భరోసా ఇస్తున్నాము, మా తప్పిదం ఏం లేదు, సరే క్షణికాంశంలో జరిగిందని చెప్పిన దాకా లెక్కలు లేవు. కానీ ఏకశిలా కళాశాల మాత్రం రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయి కాబట్టి ఈ రెడ్డి అగ్రస్థానంలో ఉన్న ఈ వ్యక్తి ఖచ్చితంగా ఈ చనిపోయిన అమ్మాయి వచ్చేసి గిరిజన కుటుంబానికి చెందిన వ్యక్తి కాబట్టి ఎటువంటి న్యాయం చేస్తారా అనే మాత్రం ఒక ఉద్రిక్త వాదన నెలకొంది అనుకోవచ్చు. సుధాకర్, మనం చూసుకుంటే అక్కడ పర్మిషన్ లేకుండా కళాశాల నడుస్తుందని మీరు చెప్తున్నారు కదా, అది ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది? అధికారులు ఇప్పటివరకు ఒక్కసారి కూడా చర్యలు తీసుకున్న సిచ్యువేషన్స్ లేవా? ఏకశిలా కళాశాల అంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని విద్యా సంస్థలే ఉన్నాయి ఇతనికి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇది ఎగ్జాంపుల్ హన్మకొండ జరిగింది. హన్మకొండ ఒక బ్రాంచ్ మీద వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు. కానీ ఆ బ్రాంచ్ పేరుతోని వేరే ప్రదేశాల్లో కూడా కొన్ని నూతన బ్రాంచ్ ఏర్పాటు చేసి వీళ్ళు క్లాసులు కొనసాగిస్తున్నారు. అయితే ఈ డిఈఓలు కానీ అలాగే ఎడ్యుకేషన్ సంబంధించిన అధికారులు ఎవరైనా వాళ్ళకి ఎదిగినప్పుడు మాత్రం మా కళాశాలకు వచ్చిన పర్మిషన్ అని చెప్పి వేరే కాడ ఉన్న పర్మిషన్స్ వీళ్ళకి చూపించి ఆ వెళ్ళే అధికారులకు ఎంతో కొంత ముడుపులు చెల్లించి వాళ్ళకనే ప్రయత్నం చేస్తున్నారు. ఇది గత కొన్ని సంవత్సరాలు కొనసాగుతూనే ఉంది. ఇలా కొనసాగుతున్న మాత్రం ఇప్పటివరకు అధికారులు మాత్రం వాళ్ళ మీద చర్యలు దాఖలు అయితే లేవనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా తప్పుడు సమాచారం పోస్టులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ నగర పోలీసులు హెచ్చరించారు. ప్రజలను అపోహలకు గురిచేసేలా వీడియోలు పోస్టు చేస్తే ఊరుకునేది లేదని చెప్పారు. సినీ నటుడు అల్లు అర్జున్ రాకముందే తొక్కిసలాట జరిగినట్లు కొందరు తప్పుడు వీడియోలు పోస్టు చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఘటనపై విచారణ క్రమంలో తెలిసిన నిజాలను వీడియో రూపంలో పోలీస్ శాఖ ఇప్పటికే ప్రజల ముందు ఉంచిందని స్పష్టం చేశారు. మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి సందర్భంగా ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు ఎంపీలు వాజ్పేయికి అంజలి ఘటించారు. వాజ్పేయి దూరదృష్టి వల్లే మనం దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. భారత జాతి గర్వించదగిన నేత వాజ్పేయి అని అన్నారు. ఆయన దూరదృష్టి వల్లే నేడు మన దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని చెప్పారు. దేశం గురించి ఆలోచించే తీరు విలక్షణమైన అని అన్నారు. సంరక్షణలు, సంస్కరణలు ప్రతిపాదనలపై వాజ్పేయి స్పందించిన తీరు ఎన్నటికీ మర్చిపోలేని ఆయన ఘన నివాళి అర్పిస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.
టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ క్యాంపస్లో 14 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 67,209 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం 4.23 కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది. మరోవైపు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి నిన్న 300 రూపాయలకు సంబంధించి 1.40 లక్షల టికెట్లను ఆన్లైన్లో రిలీజ్ చేయగా అరగంటలోనే అయిపోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్స్ ని మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క చెక్ కూడా పంపిణీ చేయలేదని ఆయన ఆరోపించారు. 21,36,000 రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను 36 మంది లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. ఒక ప్రజా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి 14 లక్షల కోట్ల అప్పు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు తెచ్చినటువంటి అప్పులకి వడ్డీలు కట్టాలన్నా, తెచ్చినటువంటి అప్పుల్ని తీర్చాలన్నా మళ్ళీ అప్పు చేసి మళ్ళీ వాటిని తీర్చేటువంటి విషమ పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా ప్రజల ఆరోగ్యంగా ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మరి నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో ఈ సవాళ్ళనన్నింటినీ కూడా ఎదుర్కొని ఈవేళ ప్రజారంజకమైనటువంటి పాలన చేస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే మీరు చూస్తూ ఉన్నారు. నేను ఎక్కడో జిల్లా రాష్ట్రం చెప్పట్లా, మన నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రతి వారం కూడా ఎవరైతే ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుని మరి బిల్లులు తెచ్చుకుంటారో వాళ్ళకి సీఎంఆర్ఎఫ్ చెక్కులు. ఎందుకంటే ఈవేళ ఆసుపత్రికి వెళ్ళి ఆరోగ్యం కుదుటపడింది, కానీ మరి కట్టినటువంటి బిల్లులకి అప్పులు ఎట్లా తీర్చాలని వాళ్ళ మనోవేదన ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోటి ఆ వాళ్ళకు కూడా మరి యొక్క చెక్కులు అందించేటువంటి పరిస్థితి ఈవేళ ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నానంటే 2014, 2019 5 సంవత్సరాల్లో ఈ మాదిరిగానే ప్రతి ఒక్కరికి కూడా సీఎంఆర్ఎఫ్ ద్వారా సాయం అందించాం. తర్వాత వచ్చింది ఒక నిరంకుశత్వమైనటువంటి రాక్షస ప్రభుత్వం. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 2019, 2024 గత 5 సంవత్సరాలలో ఎక్కడైనా సీఎంఆర్ఎఫ్ అని చెప్పి మరి అప్లికేషన్లు పెడితే ఆ రోజు ఆ గ్రామాల్లో ఉన్న నాయకులు కానివ్వండి, లేకపోతే ఆ వార్డులో నాయకులు కానీ పట్టుకెళ్ళి ఇస్తే అవి మళ్ళీ చెత్త బుట్టల్లో పడేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో. ఎందుకంటే చాలా మంది నా దగ్గరికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందని మీకు ఇచ్చిన పని అవదని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఇన్ఛార్జీలకు ఇచ్చాము, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ఇచ్చాము, అధోగతి లేదు. విజయవాడ వెళ్ళి మేము కనుక్కుంటే అసలు ఈ అప్లికేషన్ రాలేదని చెప్తూ ఉన్నారు అని చెప్తూ ఉండి ఆ అప్లికేషన్లు ఎక్కడ పోయేది తెలియదు. ఒక్కొక్కసారి ఆ ఇన్ఛార్జి ఖాళీ చేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆ బిల్డింగ్లు అన్ని కూడా ఈ సీఎంఆర్ఎఫ్లు పాపం ఎవరైతే అప్లికేషన్ పెట్టారో అన్ని తొట్టల కింద
ఖమ్మం జిల్లా సుబ్లేడులోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సర్వమానవాళి సంక్షేమం కోసం ప్రభువు ఈ లోకానికి వచ్చారని సుబ్లేడు ఫాస్టరేజ్ చైర్మన్ ఫాస్టర్ రాజేష్ తెలిపారు. శాంతి సందేశాన్ని ప్రపంచానికి తెలియజేశారని ఆయన అన్నారు. ప్రియమైన సుబ్లేడ్ గ్రామ ప్రజలకు, పరిసర గ్రామ ప్రాంత ప్రజలకు క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తుంటున్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంతోషంగా ఆనందంగా మరి క్రిస్మస్ పండుగను జరుపుకోవడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా సుబ్లేడ్ గ్రామంలో కూడా సిఎస్ఐ పరిశుద్ధ పౌలు దేవాలయంలో కూడా ఘనంగా క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగించుకోవడం జరుగుతూ ఉంది. యేసు ప్రభు సర్వమానవాళి సంక్షేమం కోసం, సంరక్షణ కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. మరి పాపంలో ఉన్నటువంటి వారికి విడుదల ఇవ్వడానికి, బంధకాల మధ్య ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి, రక్షించడానికి ప్రభు వచ్చాడు. మరి ప్రభు వారి యొక్క బోధలు ఎంతో ఆదర్శప్రాయం. ఆయన యొక్క ప్రేమ, కరుణ, దయ, జాలి అనేకులను ఆలోచింపజేస్తున్నాయి. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ప్రభు వారి యొక్క బోధల వలన, ఉపదేశాల వలన, మరి వారి యొక్క వాక్య సందేశాల ద్వారా ప్రభావితం చెంది, మారు మనసు చెంది, మరి వారి కుటుంబాలు కట్టుకొని ప్రభువులో సంతోషించడం జరుగుతూ ఉంది. మరి వారి యొక్క బోధలు మనం అనుసరించినప్పుడు మన జీవితాలు కూడా సంతోషంగా, ఆనందంగా ఉంటాయి. మరి అందరూ కూడా క్రిస్మస్ శుభాలు, దీవెనలు కలగాలని నేను కోరుకుంటున్నాను. దేవుడు మనందరూ దీవించిన గాక. ఆమేన్. మెదక్ చర్చిలో శతోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చర్చిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యుత్ కాంతులతో ప్రత్యేక అలంకరణ చేశారు. యేసుక్రీస్తు మార్గం ఆచరించదగినదని చర్చి ఇన్ఛార్జ్ బిషప్ రైట్ రెవరెండ్ తెలిపారు. ఆ పశువుల పాక దగ్గరికి తరుముకొని వచ్చినట్లు నీ జన్మను పునస్కరించుకొని దూరదేశపు, తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణము కట్టుకొని ఆ పశువుల పాక దగ్గరికి చేరుకున్నట్లు దేవా, మేము కూడా ఈ దినమున, నీ జన్మ దినమున ఈ చక్కని మెదకు అధ్యక్ష మండల మహాదేవాలయానికి తరులుకొని వచ్చాము దేవా, నిన్ను పూజించడానికి. లోకరక్షకుడా, నన్ను రక్షించడానికి నీవు జన్మించినందుకు నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకోవడానికి వచ్చాము దేవా. ప్రభు, మాతో మాట్లాడవా యేసయ్యా? నీవు మాట్లాడితే మా మిగతా యాత్ర కూడా అలనాడు గొల్లలు నిన్ను దర్శనం చేసుకొని స్తుతించుకుంటూ ఎలా వెళ్ళారో, జ్ఞానులు ఎలాగో ఒక నూతన మార్గంలో పయనించారో, మేము కూడా అలా ఆశీర్వదింపబడతాం యేసయ్యా. మాతో మాట్లాడు. అంతరిక్షంలో సునీత విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. సునీత విలియమ్స్తో పాటు అంతరిక్షంలో నిర్వహిస్తున్న 3 వ్యోమగాములు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఓ వీడియోను నాసా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. గత జూన్లో ISSకు వెళ్లిన సునీత వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో తిరిగి భూమి మీదికి రానుంది. That I like about Christmas is the preparation and just getting ready, the anticipation, everybody getting together and preparing stuff and just getting ready for the holiday. And a couple little things we have here with us to just prepare, which will be sort of fun in a couple days. You know, in Christmas time, the holiday season, it's about spending time with friends and family and loved ones. You know, this year we're going to be in orbit away from them. So we want to send our heartfelt Merry Christmas and we hope you have a wonderful holiday. Want to also mention that, you know, we're not the only ones
that are going to spend time away from our families over the holidays. There's a huge team on the ground that's going to support us in mission controls around the globe over the holidays, and I want to thank them for the sacrifices that they're making. Together, we work hand in hand with the ground every day, and over the holidays, we keep this mission going. Merry Christmas. And Christmas is synonymous with food and feasting. And boy, do we have a feast packaged up here. And of course, Christmas is Christ. Hallelujah. A Savior is born. So from all of us to all of you, Merry Christmas. నాసా వ్యోమగామి సునీత విలియమ్స్ చాలా నెలలుగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉన్నారు. ఆమె ఈ సంవత్సరం క్రిస్మస్ అక్కడే జరుపుకుంటున్నారు. సునీత విలియమ్స్తో పాటు అంతరిక్షంలో నివసిస్తున్న 3 వ్యోమగాములు డాన్ పెటిల్, నిక్ హెగ్, బుచ్ విర్మోల్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పోస్ట్ చేసింది నాసా. ఉమ్మడి వరంగల్ జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. పాస్టర్లు తమ సందేశాన్ని వివరిస్తున్నారు. ఎలా అంటే దేవునికి ఇచ్చుట. మరి యావత్ తెలుగు సమాజానికి ఇరు రాష్ట్రాలకు క్రిస్మస్ శుభాలు, నూతన సంవత్సర శుభాలు తెలియపరుస్తున్నాను. మరి లోకములో ఏకైక పండుగ, కులమత జాతి ప్రాంత భేదం లేకుండా జరుపుకునే పండుగ ఏదంటే ప్రతి ఒక్కరి నోట వచ్చే పండుగ పేరే క్రిస్మస్ పండుగ. మరి క్రిస్మస్ పండుగను జరుపుకొనుటకు ఈ సంవత్సరం 2024 సంవత్సరం ప్రభు చూపిన కృపను బట్టి సంతోషిస్తున్నాను. మరి గతించిన దినాలలో కరోనా వంటి భయంకరమైన తెగుళ్ళు అనేకలను ఇబ్బంది పెట్టినప్పటికీ మరి దేవుడిచ్చినటువంటి ఆరోగ్యకరమైన హితవత్సరమును బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా క్రిస్మస్ గురించి వివరించాలంటే అందరూ పుట్టిన తర్వాత వారిని ఎరుగుతారు, కానీ తనకు తాను ముందుగా ఎరిగి జన్మించిన వాడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. మరి ఆయన పుడతాడు అని ప్రవచనాలు ఉన్నాయి. 700 సంవత్సరాల క్రితమే ప్రవక్తల గ్రంథాలలో రాయబడిన మాట ప్రకారము ప్రభు అయిన క్రీస్తు కన్యక గర్భంలో జన్మించి ఆయన మనుష్య కుమారునిగా జన్మించి ఈ లోకంలో మరి కులమత జాతి ప్రాంత భేదం లేకుండా అనేకులకు కొరకు ప్రాణము పెట్టుటకు, ప్రాణము అనేకుల కొరకు ఇచ్చుట కొరకు తన్ను తానుగా రిక్తునుగా ఈ లోకంలోని దిగొచ్చాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. త్రినగరాలలో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజానికానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామమున, పరిశుద్ధ నామమున క్రిస్మస్ శుభాలు, దీవెనలు, ఆశీస్సులు నేను తెలియచేస్తా ఉన్నాను. 2023 సంవత్సరముల క్రిందట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు విడవకూడనటువంటి మహా గొప్ప భాగ్యాన్ని విడిచి కన్య అయినటువంటి మరియ గర్భము ద్వారా ఆయన ఈ లోకములో జన్మించాడు. అదే క్రిస్మస్ పండుగగా క్రైస్తవ సమాజం, క్రైస్తవ లోకం జరిగించుకుంటూ ఉన్న ములుగు
జిల్లా కొండాయిలో ఉపాధ్యాయుడు మద్యం సేవించి పాఠశాలకు వచ్చారు. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న వ్యక్తి ప్రశ్నించగా ఆయనతో దురుసుగా ప్రవర్తించారు. అధికారులు చర్చలు తీసుకోవాలని స్వామి కోరారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. పాస్టర్ రబ్బని శాంతి సందేశాన్ని తెలియజేశారు. మత సామరస్యంతో వేడుకలను జరుపుకోవాలని పాస్టర్ అన్నారు. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ప్రతి కుటుంబంలో మీ అందరి జీవితాల్లో మీ గృహాల్లో క్రిస్మస్ వెలుగులు నిజమైన యేసుక్రీస్తు లోకరక్షకుడిగా లోకానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చినట్టుగా ఆ వెలుగులు ఆ రక్షణ ఆనందం ప్రజలందరికీ కలగబోని సెలవిచ్చిన ప్రకారంగా మీ కుటుంబాల్లో మీ హృదయాల్లో ఈ క్రిస్మస్ ఆనందం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండునుగాక. ఆమేన్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా ప్రతి కుటుంబంలో మీ అందరి జీవితాల్లో మీ గృహాల్లో క్రిస్మస్ వెలుగులు నిజమైన యేసుక్రీస్తు లోకరక్షకుడిగా లోకానికి వెలుగుగా ఈ లోకానికి వచ్చినట్టుగా ఆ వెలుగులు ఆ రక్షణ ఆనందం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.